అండ్ ఈవెంట్ నేమ్ వచ్చేసి ఇట్స్ కాల్డ్ బైకర్స్ నైట్ ఆర్గనైజ్డ్ బై సైకిల్ గేర్, the Suzuki, Honda, and that's the beauty S1000 RR. కీర్తి, ఇదిగో నాతో పాటు వచ్చినందుకు గిఫ్ట్. థ్యాంక్ యూ. నాకు ఇది వద్దు, జాకెట్ కావాలి. ఏం జాకెట్? నీకెందుకు జాకెట్? జాకెట్. సో లక్కీ డ్రా కూడా ఉంది. Hey everyone, how are you all? Welcome back to the channel. Well, vlog వచ్చేసి we are going to attend the first bikers event in Huntsville. ఇప్పటివరకు నేను ఎప్పుడు బైకర్స్ నైట్స్కి ఎప్పుడు అటెండ్ అవ్వలేదు. దిస్ ఈస్ గోయింగ్ టు బి అవర్ ఫస్ట్ ఈవెంట్ అండ్ ఈవెంట్ నేమ్ వచ్చేసి ఇట్స్ కాల్డ్ బైకర్స్ నైట్ ఆర్గనైజ్డ్ బై సైకిల్ గేర్. సో సైకిల్ గేర్ అనేది ఇక్కడ ఒక పిట్ షాప్ అనమాట. మన మోటార్ సైకిల్ యాక్సెసరీస్ అన్నీ దొరుకుతాయి దాంట్లో. వాడు సమ్మర్ స్టార్ట్ అయిన తర్వాత ఎవ్రీ మంత్ సెకండ్ ట్యూస్డే ఈవినింగ్ 5 to 8 జరుగుతుంది. ఇంకా ఈ సమ్మర్లో ఇదే ఫస్ట్ ఈవెంట్ అంట. మనం ఆల్రెడీ సైకిల్ గేర్లో నా గేర్ మొత్తం నేను హెల్మెట్ అండ్ జాకెట్ అన్ని సైకిల్ గేర్లోనే తీసుకున్నా. ఇంకా సబ్స్క్రిప్షన్ ఉండడం వల్ల మెయిల్ వచ్చింది. మనకి ఇప్పటివరకు బైకర్ ఫ్రెండ్స్ ఎవరు లేరు కాబట్టి యూఎస్లో మేబీ వీ కెన్ మేక్ సమ్ న్యూ ఫ్రెండ్స్ టుడే. ఇప్పటివరకు నేను ఎప్పుడు ఏ బైకర్ ఈవెంట్స్కి అటెండ్ అవ్వలేదు, బట్ చూస్తుండేవాడిని. నేను కార్లో తిరుగుతున్నప్పుడు చూసేవాడిని. మేబీ అఫీషియల్గా మనది ఒక ఫస్ట్ బైకర్ ఈవెంట్. మేబీ వాళ్ళకి కొంతమంది బైకర్స్ ఫ్రెండ్స్ అవుతారేమో. ఇక్కడ చాలా గ్రూప్స్ ఉన్నాయి, మన ఇప్పటివరకు దేంట్లోనే యాడ్ అవ్వలేదు. మేబీ ఇఫ్ పాసిబుల్ కుదిరితే వాళ్ళు యాడ్ అవుదాం. ఇక్కడ ఎక్కువ హార్లీకి జరుగుతూ ఉంటాయి ఇలాంటి గ్రూప్ రైడ్స్, లేదంటే వీకెండ్ గెట్ టుగెదర్స్ ఇవన్నీ. ఎందుకంటే హార్లీ గ్రూప్ అనేది చాలా పెద్ద గ్రూప్ యూఎస్లో. సో వాడు ఎవ్రీ సండే మార్నింగ్ టైమ్స్లో వాడు డైరెక్ట్గా అక్కడ హార్లీ షోరూమ్స్లోనే ప్రతి చోట ఇలా జరుగుతూ ఉంటాయి గెట్ టుగెదర్స్. బార్బిక్యూ నైట్స్ అని, లేట్ నైట్స్ అని, మూన్ నైట్స్ అని చాలా జరుగుతూ ఉంటాయి. నా రైడింగ్ కోర్స్ అక్కడ కంప్లీట్ చేశా కాబట్టి అప్పుడు తెలిసింది నాకు ఇవన్నీ. అయితే 5 to 8 3 hours ఈవెంట్ ఉంది. ఇట్స్ ఆల్రెడీ 5:30 అండ్ లెట్స్ సీ హౌ ఇట్ విల్ గో. మనం అటెండ్ అవ్వబోయే ఫస్ట్ ఈవెంట్ కాబట్టి కొంచెం ఎక్సైటింగ్గానే ఉంది. మేబీ మందే స్టార్టింగ్ బైక్ అవుతుందా, లేదంటే ఇంకా తక్కువ సీసీస్ ఉంటాయో లెట్స్ సీ. ఇది వచ్చేసి ట్యూస్డే ఈవినింగ్ 5:30 అవుతుంది. నిన్న మొన్నటి వరకు టెంపరేచర్స్ బాగుంది, కానీ డోంట్ నో వాట్ హ్యాపెండ్. సడన్గా మండే నైట్ నుంచి వర్షం పడడం స్టార్ట్ అయింది. టెంపరేచర్స్ ఆర్ సో లో. ఇప్పుడు బైక్ తీసే టెంపరేచర్ కాదు యాక్చువల్లీ, కాకపోతే బైకర్స్ ఈవెంట్కి కార్లో వెళ్తే బాగోదు కాబట్టి బైక్ వేసుకెళ్తున్నాం. చలి పడుతుంది. ముందు సైడ్ కాపీ గ్లౌస్ పెట్టుకోవాలి. ఐఎమ్ నాట్ ఎ బిగ్ ఫ్యాన్ ఆఫ్ గ్లౌస్ యాక్చువల్లీ. ఎందుకో మనకు ఫస్ట్ నుంచి అలవాట్లేదు. ఉండడం అయితే ఉన్నాయి, కానీ ఎప్పుడు లైక్ ఐ డోంట్ ప్రిఫర్ వేరింగ్ దెమ్ ఆల్ ద టైమ్. మనకంత అలవాట్లేంది ఇది. కానీ ఇప్పుడు టెంపరేచర్ చాలా తక్కువ ఉన్నాయి కాబట్టి ఇట్స్ బెటర్ టు గో విత్ ద గ్లౌస్. నాకు ఈ గ్లౌస్ వేసుకొని తోలుతుంటే అదేంటో బైక్ తోలుతున్న ఫీల్ రాదు. మనకు ఆ బైక్ పట్టుకుంటేనే కదా ఫీల్. వాచ్ తీసేయాలి. మనకు అసలు అలవాటే లేదు ఈ గ్లౌస్ వేసుకొని తోలటం, చాలా రేర్. ఇవి కూడా ఎందుకు కొన్నానంటే అప్పుడు హార్లీలో రైడర్ కోర్స్ కంప్లీట్ చేసినప్పుడు వాడు అక్కడ మ్యాండేటరీ అన్నాడని కొన్నాను. మేబీ కొన్న దగ్గర నుంచి ఒక 3-4 times వేసుకొని ఉంటాను అంతే. సో ఇప్పుడు మెల్లగా రైడ్స్కి వెళ్తుంటే అలవాటు చేసుకోవాలి కాబట్టి మంచి గ్లౌస్ కూడా కొనాలి ఇప్పుడు. ఎన్ని కొనాలిరా. బైక్ కొంటే బైక్ ఒక్కడే సరిపోదు. ఈ బైక్ కొన్న దగ్గర నుంచి నేను ఎన్ని బుక్ చేసి ఉంటానో ఒక అన్బాక్సింగ్ వీడియో కూడా చేయొచ్చు. ఒక 10 to 15 items కొని ఉంటా బైక్ కొన్న దగ్గర నుంచి. అవన్నీ ఒకసారి అన్బాక్సింగ్ వీడియో చేస్తా. అందరూ ఆఫీస్ వదిలి ఇంటికి వెళ్ళే టైం అయింది. ఇది 565 హైవే అయినా ఫుల్ బిజీగా ఉంది ఇవాళ.
ఈ సైకిల్ గేర్ నాకు ఇంటి దగ్గర నుంచి ఆల్మోస్ట్ ఒక 20 minutes డ్రైవ్ ఉంటుంది అంతే. నేను ఫస్ట్ వీడియో యూట్యూబ్లో పెట్టిన సెకండ్ వీడియోలో అనుకుంటా సైకిల్ గేర్ కవర్ చేసా, బికాస్ నాకు రైడింగ్ గేర్ మొత్తం అక్కడికే వచ్చినాయి డెలివరీ. సో అక్కడికి వెళ్ళి పిక్ చేసుకొని ట్రయల్ చూసుకొని అంత పర్ఫెక్ట్ ఉన్నప్పుడే తెచ్చుకున్నా. మనకి సర్కిల్లో నేను ఒక్కనే సోలో రైడర్ని కాబట్టి అర్జెంటుగా మనం ఏదో ఒక గ్రూప్స్లో జాయిన్ అవ్వాలి. ఎందుకంటే వీకెండ్ రైడ్స్, ఇంకా సమ్మర్ స్టార్ట్ అయిందంటే వీకెండ్ రైడ్స్, కార్ షోస్, ఈవెంట్స్ అన్నీ జరుగుతూనే ఉంటాయి. యాక్చువల్గా ఈ వీక్లో ఒకటి జరిగింది, నిన్న బర్మింగంలో మోటార్ సైకిల్ రేస్ ఒకటి జరిగిండే, అది మిస్ అయింది. బికాస్ లైక్ ఉన్నటువంటి సమ్మర్లో సడన్గా వర్షాలు పడటం స్టార్ట్ అయినాయి మాకు అదేంటో. సో దానివల్ల ఆ ఈవెంట్ క్యాన్సిల్ అయింది. నేను వెళ్దాం అనుకున్న రోజు ఆఫ్టర్నూన్ నుంచి స్టార్ట్ అయింది, కానీ ఇంకా ఆఫ్టర్నూన్ నుంచి వెళ్ళి వేస్ట్ ఆఫ్ టైం. 2 hours డ్రైవ్ చేసుకుని వెళ్ళి హాఫ్ డే చూసి వచ్చేదానికి వేస్ట్ అని డ్రాప్ అయిపోయా. ఇప్పుడు ఇంకా చూడాలి ఇక్కడ నుంచి ఏమేమి ఈవెంట్స్కి మనం అటెండ్ అవడం కుదురుతుందో. బైక్ ఎగ్జాస్ట్ కూడా ఇట్స్ ఆన్ ద వే, ఇంకొక 1 weekలో వచ్చేస్తుంది. రెడ్ రూస్టర్ AWE ఏం బుక్ చేయలేదు. పూజ వ్లాగ్లో చెప్పాను కదా, సో అమెరికన్ ఎగ్జాస్ట్ ఒకటి బుక్ చేస్తున్నా అని. సో అది యాక్చువల్ అమెరికన్ ఎగ్జాస్ట్ కాదు, అది యూరోపియన్ ఎగ్జాస్ట్. బట్ వాడు అమెరికాలో కూడా ప్రొడక్షన్ స్టార్ట్ చేశాడు. ఎగ్జాస్ట్ సౌండ్ మాత్రం ఇట్స్ వాస్ సో గుడ్. ఆల్రెడీ చూశాను మొత్తం రివ్యూస్ అన్నీ చూసి అంతా పర్ఫెక్ట్ ఉండే అన్నప్పుడే ఆర్డర్ చేశాను. సో ఇంక దాంతోపాటు ఇంకా చిన్న పార్ట్స్, సో ఆబ్వియస్గా ఇది మారిస్తే ఇంక కొన్ని పార్ట్స్ మార్చాలి కాబట్టి అవి కూడా ఆర్డర్ చేశా. సో మేబీ ఇట్స్ గోనా టేక్ 1 more week. కొన్ని పార్ట్స్ ఏమో ఇండియా నుంచి తెప్పించుకుంటున్నా. సో ఇండియా నుంచి పార్ట్స్ కూడా వచ్చేస్తే అన్నీ కలిపి మేబీ మోడిఫికేషన్స్ అని చెప్పి ఒక వ్లాగ్ తీస్తా. ఐ విల్ ట్రై టు డూ ఏ సపరేట్ వ్లాగ్, ఎందుకంటే ఈజీగా ఒక 10 items ఉంటాయి కాబట్టి అన్నీ అన్బ్లాక్ చేసి అవన్నీ కలిపి ఒక వ్లాగ్ చేయొచ్చు ఈజీగా. విల్ సీ ఈవెంట్ ఎలా జరుగుతుంది, మనకు బైకర్ ఫ్రెండ్స్ అవుతారా లేదా అనేది మొత్తం అక్కడికి వెళ్ళాక చూద్దాం. సీ యూ ఎట్ ద ఈవెంట్. ఈవెంట్ ప్లేస్కి వచ్చేసా, కానీ జస్ట్ ఇంకా ఫ్యూ మీటర్స్ ఉంది. ఇప్పటివరకు అందులో నాకైతే ఎక్కడ ఒక రైడర్ కూడా తగలలేదు. మేబీ అసలు ఈవెంట్ హిట్టా ఫట్టా అనేది అక్కడికి వెళ్తే తప్ప తెలీదు. లెట్స్ సీ మనకి ఎవరైనా కొత్త బైకర్ బడీస్ తగులుతారా తగలరా, వాట్ విల్ హ్యాపెన్ అనేది వెళ్తే తప్ప తెలియదు. వీ డోంట్ నో. ఇక్కడ నుంచి అయితే కొన్ని బైక్స్ అయితే కనిపిస్తున్నాయి. చాలా బైక్సే ఉన్నాయి. ఇక్కడ పార్క్ చేద్దాం. పెద్ద లైనప్పే ఉంది. R6 అండ్ ఫైనలీ వీఆర్ హియర్ ఇన్ ద ఈవెంట్ అయితే మామూలుగా లేదు, ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్గా బైక్స్ అన్నీ రాలేదనుకుంటా. సో ఇప్పుడే వచ్చినాయి. సో ఐ విల్ షో యూ ద లైన్ అప్. హాయ్ CBR 600, FZ, MT, Honda, and that's the Adventure, and Z650, identu Suzuki, Honda, and that's the beauty S1000RR, same bike S1000RR, that's Honda. అసలు హిమాలయ ఒక్కడైనా రాయల్ ఎన్ఫీల్డ్ తగులుతుందా లేదా అనుకున్నా, and we got the Himalayan, that's the R6, ఇది ఒక BMW, and that's my bike. CF Moto,
And bike run na friend. Hi. And this is how the cycle gear looks inside. You'll find everything that you need for your motorbike. Everything ante not all the spare parts, biking gear anamata, like helmets, jackets, pants, shoes, gloves, చిన్న చిన్న బైక్ పార్ట్స్, సెనాస్, కార్డోస్. సో ఇప్పుడు మనం యూఎస్లో హెల్మెట్స్, జాకెట్స్ అసలు ఎంత ఉంటాయో చూద్దాం. విల్ స్టార్ట్ విత్ హెల్మెట్స్ అండ్ విల్ స్టార్ట్ విత్ LS2 స్మాల్ అండ్ మీడియం. ఇట్స్ కాస్టింగ్ అరౌండ్ $480. ఇవన్నీ బిఫోర్ ట్యాక్స్. ఆఫ్టర్ ట్యాక్స్ ఈజీగా $500+ ఉంటుంది. అండ్ సేల్లో BLT ఉన్నాయి, $280. ఇవన్నీ BLTవే. అండ్ షోయి like around $700. షోయి డ్యామ్ కాస్ట్ ఉన్నాయి. అండ్ ఐ థింక్ BLT అని సెడిసి ఒక్కటే కొంచెం రీజనబుల్ రేట్స్లో ఉన్నాయి. సెడిసి $50. ఇంక ఇదంతా ఆఫ్ రోడింగ్ స్టఫ్, అడ్వెంచర్స్ హెల్మెట్స్, ఆఫ్ రోడింగ్ అడ్వెంచర్. వీఆర్ నాట్ ఎ బిగ్ ఫ్యాన్ ఆఫ్ దిస్ హెల్మెట్స్ అనమాట. అండ్ ఇది వచ్చేసి ప్రొడక్టివ్ గేర్ ఆల్పైన్ స్టార్స్ది. మేబీ జాకెట్ లోపల లేదంటే జాకెట్ పైన కూడా వేసుకోవచ్చు అనుకుంటా. ఐఎమ్ నాట్ షూర్. ఆల్పైన్ స్టార్ ప్రొటెక్టర్స్. ఇది ఎంత ప్రైస్ పడుతుంది? దీని మీద ప్రైజెస్ లేవు. ఇవన్నీ స్టార్టింగ్ గేర్. With Alpine Star jackets. Alpine Star jackets starting price $220. $290 with Alpine Star. I think ఇది టూరింగ్ అనుకుంటా. టూరింగ్ వన్ ఈజ్ లైక్ అరౌండ్ $300. జాకెట్ కావాలని కలదు. ఇవి వచ్చేసి రేసింగ్వి సెడిసి. అండ్ రేసింగ్ సెడిసి $599, $600 బిఫోర్ ట్యాక్స్. అండ్ ఇంకా ఆల్పైన్ స్టార్ బూట్స్ ఉన్నాయి, $150, $180, $299. కిట్టి ఇవి గిఫ్ట్. అలాగే పాపం మన ఫ్రెండ్స్, కొనుక్కో కేసీఆర్ నువ్వు కొనుక్కో. సో అలాగే మన ఫ్రెండ్స్ మనతో పాటు వచ్చినప్పుడు వాళ్ళని ఖాళీగా వదిలేయకూడదు అనమాట, ఏదో ఒక బ్యాండ్ వేస్తూ ఉండాలి. అండ్ ఆల్పైన్ స్టార్ గ్లౌస్ $230. ఏంట్రా గ్లౌస్ $130. చాలా కాస్ట్లీ ఉన్నాయమ్మా. సైకిల్ గేర్స్ ఆర్ టూ కాస్ట్లీ అమ్మా. కిద్ది ఇదిగో నాతో పాటు వచ్చినందుకు గిఫ్ట్. థ్యాంక్ యూ. నాకు ఇది వద్దు, జాకెట్ కావాలి. ఏం జాకెట్? నీకెందుకు జాకెట్? జాకెట్ కార్లో రైడ్ చేస్తా. బుజ్జి R1 just $20. సో లక్కీ డ్రా కూడా ఉంది. Jesus Christ, some of y'all gotta write better. Brandon something with a T, maybe. దెర్ ఇస్ ఎ లక్కీ డ్రా. సో టాప్ 3 లక్కీ ప్రైజెస్కి ఆ 3 గిఫ్ట్స్ ఇస్తారనమాట. యాప్ అండ్ ఈవెంట్ అయితే ఇంకా అయిపోవచ్చింది. లక్కీ డ్రా కూడా తీస్తారు, టాప్ 3 లక్కీ డ్రాస్. అన్నీ చిన్న చిన్న ప్రైజెస్.
సో జస్ట్ క్లీనింగ్ కిట్స్, వైజర్స్ అలాంటివే అయిపోయింది. ఇట్స్ డన్. వీ గాట్ సమ్ ఫ్యూ బైకర్ బడీస్, కొన్ని కొత్త గ్రూప్స్ తెలిసినాయి. వీ హ్యావ్ జాయిన్ ఇన్ న్యూ గ్రూప్స్. ఒక 2-3 లోకల్ రైడర్స్ పరిచయం అయ్యారు. మేబీ వీ కెన్ గో ఫర్ ద వీకెండ్ రైడ్ నెక్స్ట్ వీక్. అండ్ మనకు బైక్కి కావాల్సిన కొన్ని పార్ట్స్ ఎక్కడ దొరుకుతాయో తెలిసింది. లోకల్గా ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరి నేమ్స్ అండ్ అడ్రసెస్, చీప్ అండ్ బెస్ట్లో ఎక్కడ పనులు జరుగుతాయి కూడా తెలిసింది. ఐ థింక్ we had some good time and met some good people. S1000 RR రోర్ మాత్రం బాబా నెక్స్ట్ లెవెల్ అమ్మా, నెక్స్ట్ లెవెల్. సో ఈవెంట్ అయితే అయిపోయింది. వీఆర్ హెడింగ్ బ్యాక్ హోమ్. వీ హ్యాడ్ సమ్ గుడ్ టైమ్. వీ మేడ్ సమ్ న్యూ బైకర్ ఫ్రెండ్స్ అండ్ వీ హ్యావ్ జాయిన్ ఇన్ న్యూ గ్రూప్స్. వీ గాట్ ఫ్యూ న్యూ సబ్స్క్రైబర్స్. మాకు ఎలాగో మన లాంగ్వేజ్ అర్థం కాదు కాబట్టి నామకే వా సబ్స్క్రైబర్స్. బట్ యా, గుడ్ ఈవెంట్. మేబీ ఇవాళ టెంపరేచర్స్ కొంచెం లో ఉండటం వల్ల పెద్దగా ఎవరు షో అప్ అవ్వలేదంట. సైకిల్ గేర్ వాడే కొంచెం షాక్లో ఉన్నాడు, ఇంత తక్కువ మంది వచ్చారని. నార్మల్గా అయితే పార్కింగ్ లాట్ నిండిపోతుందంట. సమ్మర్లో లేదు, వింటర్లో బైక్ తోలుతున్నట్టుంది నాకైతే. చాలా చల్లగా ఉంది విండ్. ఈవెంట్ అయితే బాగా జరిగింది. చలికి మాటలు కూడా రావట్లేదు. ఈ వీకెండ్ అయితే ఇంకొక రైడ్ ఉండొచ్చంట. సో మనకి హన్స్విల్లో లోకల్గా ఉండే యాక్టివ్ గ్రూప్లో జాయిన్ అయ్యాం. సెట్ దే విల్ బీ పోస్టింగ్ అబౌట్ ద వీకెండ్ రైడ్. సండే మార్నింగ్ రైడ్ ఉంటుందంట టు ద నియర్ బై హిల్ స్టేషన్. మనకి చుట్టుపక్కల అన్నీ కొండలే. హిల్ స్టేషన్ అంటే పెద్ద ఏమి ఊటీ రేంజ్లో కాకపోయినా చిన్నవి ఉంటాయి. సో అక్కడికి వెళ్దామని ప్లాన్. ఈవెంట్ అయితే బాగా గడిచింది. సో మేబీ హార్లీతో మనం సైన్ ఇన్ అవ్వచ్చో లేదో తెలీదు. హార్లీ సైన్ ఇన్ అయితే మాత్రం ఇంకా ఎవ్రీ వీకెండ్ రైడ్స్ ఉంటాయి హార్లీలో. అండ్ నేను చైన్ లూబ్ అవన్నీ తీసుకుందాం అనుకున్నా కానీ మనం కావాల్సిన బ్రాండెడ్ లేవు ఇక్కడ. ఏ పిచ్చి బ్రాండ్స్ ఉన్నాయి. సో వాడిని అడిగితే వాడు ఆన్లైన్లో వెబ్సైట్లో ఉన్నాయి, అక్కడ ఆర్డర్ పెట్టేసుకొని ఇక్కడ పికప్ పెట్టుకోమన్నాడు. విల్ డూ దాట్. నేను బైక్ కొన్నా కానీ కొన్న దగ్గర నుంచి నేను సర్వీసింగ్ గురించి ఆలోచించలేదు. బట్ ఇంజిన్ ఆయిల్ లుక్స్ గుడ్. సో కుదిరితే వీకెండ్ మార్నింగ్ అపాయింట్మెంట్ తీసుకుని వెళ్ళి ఒకసారి సర్వీస్ చెక్ కూడా చేయించేసేయాలి. మేబీ ఇంకా వాడి దగ్గర పార్ట్స్ దొరికితే వాడి దగ్గర, లేదంటే వీడి దగ్గరే చైన్ లూబ్ అవన్నీ తీసుకోవాలి. దట్స్ ఆల్ ఫర్ నౌ. చాలా చల్లగా ఉంది. మాటలు కూడా రావట్లేదు. వింటర్లో కూడా ఇంత చల్లగా లేదు కదరా బాబు. హన్స్విల్ బ్రో, వాట్ ఈస్ దిస్ బ్రో? సమ్మర్లో ఉండాల్సిన టెంపరేచర్స్ అయితే కాదు ఇది. చాలా చల్లగా ఉంది. అండ్ దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో గాయ్స్. హోప్ యూ ఆల్ లైక్ ఇట్. అసలు చెప్పడం మర్చిపోయాను, S1000 RR గురించి మాట్లాడుకోవాలి కదా. బాబా S1000 RR. సో ఇంక ఈవెంట్లో బైక్స్ అయితే అన్ని సూపర్ స్పోర్ట్సే ఉన్నాయి ఎక్కువ. సో ఒక టూ S1000 RRs, ఒక ఫైర్ బ్లేడ్, ఒక CBR 600 RR. S1000 RR మాత్రం రోర్ ఉంది. బాబా ఐ థింక్ ఆల్రెడీ చూసే ఉంటారు కదా సూపర్ స్పోర్ట్. ఐఎమ్ నాట్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ S1000 RR, బట్ ఐ థింక్ వీ షుడ్ యూజ్ ఇట్ ఫర్ అట్లీస్ట్ ఫర్ వన్స్ ఇన్ ఏ లైఫ్. అంటే ఓన్ ఇట్ అని కాదు, అట్లీస్ట్ వీ నీడ్ టు రైడ్ ఇట్. సో మన డ్రీమ్ గరాజ్లో S1000 RR ఉందా లేదా అనేది అయితే ఐఎమ్ నాట్ షూర్, బట్ ఐ విల్ డెఫినెట్లీ ఓన్ వన్ సూపర్ స్పోర్ట్ ఇన్ మై లైఫ్. నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ సమ్మర్కి వీ హ్యావ్ ఫ్యూ అదర్ ప్లాన్స్. And I'm pretty sure one day I'll definitely have a super sport in my garage. That's for sure. Maybe next coming years, like next 1 year lona, next 2 year lona, next 3 years lona,
మేబీ ఆఫ్టర్ 5 years అనేది ఐఎమ్ నాట్ షూర్, బట్ ఐ విల్ డెఫినెట్లీ హ్యావ్ వన్ సూపర్ స్పోర్ట్, దట్స్ ఫర్ షూర్. సో అందుకే అనమాట ఇలాంటి బైకర్ ఈవెంట్స్కి రావాలనిపించేది. ఇట్ విల్ గివ్ సమ్ మోటివేషన్. ఆ సూపర్ స్పోర్ట్స్ అన్నీ చూస్తుంటే డెఫినెట్లీ ఆ సూపర్ స్పోర్ట్స్ ఓన్ చేసుకోవడానికి అయినా లైఫ్లో సక్సెస్ అవ్వాల్సిందే. మేబీ 9 to 5 జాబ్తో కొంటామా, బిజినెస్ చేస్తామా, అవన్నీ సెకండరీ. బట్ ఇలాంటి ఈవెంట్స్కి వచ్చినప్పుడే అనమాట చిన్న సైజ్ మోటివేషన్ దొరుకుతూ ఉంటుంది. ఎగ్జాస్ట్ లేకపోవడం మాత్రం చాలా బాధాకరంగా ఉంది గాయస్. సో నెక్స్ట్ మంత్ మళ్ళీ నెక్స్ట్ ట్యూస్డే ఇదే ఈవెంట్కి వచ్చేలోపు మన బైక్కి మ్యాండేటరీగా ఎగ్జాస్ట్ ఉంటుంది. సో అప్పుడు కూడా మనం ఇంకొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాం. అన్ని బైక్స్ రేవ్ చేస్తుంటే మనం మాత్రం రేవ్ చేస్తే మనకు తప్ప ఎవరికి వినపడిపోయినప్పుడు కొంచెం బాధగానే ఉంటుంది. సో ఆబ్వియస్గా నెక్స్ట్ ఈవెంట్కి మనకి ఎగ్జాస్ట్లు వచ్చేస్తాయి కాబట్టి మనం కూడా కొంచెం షో ఆఫ్ చేస్తాం అక్కడ. అదనమాట సంగతి. సో ఈవెంట్ అయితే బాగా జరిగింది. ఇంక నుంచి ఇలాంటి ఈవెంట్ బ్లాగ్స్ వస్తూనే ఉంటాయి, ఎందుకంటే సమ్మర్ స్టార్ట్ అయింది కాబట్టి మనకి ఎవ్రీ మంత్ అట్లీస్ట్ 2 ఈవెంట్స్ ఉన్నాయి. ఇక్కడ నుంచి ప్లాన్ చేసుకుంటే నెక్స్ట్ వీకెండ్ ఏమో నాష్విల్లో ఉంది, ఆ తర్వాత మళ్ళీ హన్స్విల్లో ఉంది, ఆ తర్వాత జార్జియాలో ఉంది. విల్ బీ కవరింగ్ ఆల్ ద బైకర్ అండ్ కార్ ఈవెంట్స్ అండ్ స్టే ట్యూన్డ్ ఫర్ ఆల్ దీస్ వీడియోస్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. Okay guys, that's all for now and we'll see you in the next vlog. Don't forget to like, share and subscribe. Tata, see you, bye bye. Thanks for watching.